ఇలాంటి వీడియో చేయాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా. వైష్ణవి అనే చెల్లికి ఈ అన్న హృదయపూర్వకంగా నివాళులు తెలుపుకుంటున్నాడు. ఇలాంటి ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారమ్మా ఈ సమాజంలో. అలాంటి వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైతే బయటికి త్వరగా రండి అమ్మ. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మ. 25 ఏళ్ళు మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులకి మీరు భారం కాదు. అర్థమవుతుందమ్మా. పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలకు కూడా మీరే సమాజంలో ఇలా జరుగుతుంది, మీరు ఇంకా బాగా పెరగాలని చెప్పి నేర్పించాల్సింది కూడా మీరే. ఆడవాళ్ళు ఇండిపెండెన్స్ బతకగలరు. మీరు గుర్తుపెట్టుకొని అలా చాలామంది బతికిన ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. తల్లిదండ్రులకి పుత్ర శోకాన్ని మిగల్చొద్దు. దయచేసి దేన్నైనా భరించే శక్తి ఇద్దరికే ఉందమ్మా. ఒకటి పొడమి తల్లికి, 2 మీకే. ఈ రెండింటికి మేము చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేమమ్మా. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, సమాజానికి మీరే ముఖ్యము, మీ తర్వాతే జనాలు. సమాజం అంటే మీరంటేనే సమాజం. మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. తెలుసుకోవాలి మీరు ఆ విషయాన్ని.